మేల్ ఇన్ఫర్టిలిటీ. సో, దీనివల్ల మనకి కపుల్స్ ఏ రకమైన ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఇట్లా ఉంటుంది. అసలు మేల్ ఇన్ఫర్టిలిటీ ఎందువల్లొస్తుంది? సో, ఇప్పుడు ఏంటి అంటే మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది గూడా ఆల్మోస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఎంతుందో అంతుందనమాట. సో, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 15% ఆఫ్ కపుల్స్‌కి మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. దాంట్లో ఏంటి అంటే మనకి మేల్ గూడా ఆల్మోస్ట్ ఒక 30-40% కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుందనమాట ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలకి. సో, మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ అందరూ అడిగేదేంటి సింప్టమ్స్ అనేవి ఏమన్నా ఉంటాయా అని. సో, అన్ని సార్లు సింప్టమ్స్ ఉండాలని లేదు. కొన్నిసార్లు సింప్టమ్స్ అనేవి ఏ విధంగా ఉండొచ్చు అంటే మనకి ఈ ఇరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఉండొచ్చనమాట. ఇరెక్షన్‌లో ప్రాబ్లమ్. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే ఇజాక్యులేషన్‌లో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంకొకసారి ఏంటి అంటే మనకి సెమెన్ అనేది లో వాల్యూమ్ సెమెన్ అంటే తెలుస్తుందనమాట. సో, మనకి సెమెన్ బయటకొచ్చేటప్పుడు చాలా లో వాల్యూమ్ అనేది ఉండొచ్చనమాట. సో, ఇంకా నెక్స్ట్ సెక్స్ డ్రైవ్ అనేది తగ్గిపోవడము. సో, ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ కనిపించినా, లేదు మనకిట్లా డిశ్చార్జ్ లాగా ఏమన్నా అనిపించినా, జెనిటల్ ఏరియాలో రెడ్‌నెస్ లాగా ఏమన్నా అనిపించినా, లేదు స్క్రోటల్ రీజియన్‌లో మనకేమన్నా స్వెల్లింగ్ లాగా ఇట్లా అనిపించినా, సో, పెయిన్ అనేది ఏమన్నా అనిపించినా, ఇట్లా మనకి కొన్ని సింప్టమ్స్ అనేవి ఉండొచ్చనమాట.